చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. మంచిది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును కాక. ఆమె కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. సమయములు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క మాటలు మనం వినుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మనము వాక్యంతో సరిచూసుకున్నప్పుడు మనము కొన్ని విషయాలలో బలహీనమైపోతూ ఉంటాం. మరి కొన్ని విషయాలలో మనము ఈ లోక పద్ధతులను అనుసరిస్తూ దేవునికి విరోధులుగా మారిపోతూ ఉంటాం. ఏదేమైనా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము నిత్యము ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి బైబిల్ గ్రంథం మొత్తం మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. చాలామంది గొప్ప వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, అనేకులకు ఆదర్శంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనా కొన్ని విషయాలను మనం చూసినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయి ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళే పాడైపోయినారు. ఎందుకు వాళ్ళు పాడైపోయారు? వాళ్ళు పాడవటానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు బలహీనులైపోయారు? వాళ్ళ జీవితాలు చివరిలోనికి వచ్చాక వాళ్ళు నిలబడ్డారా? వాళ్ళు నిలబడలేదు, పడిపోయారు. పడిపోయిన వారు పరలోకంలోనికి వెళ్ళిపోయారా, పాతాళంలో ఉన్నారా? అర్థం కాల ఎవరికి. అందుకనే కొంతమంది కొన్ని విషయాలను తీసుకొని వచ్చినప్పుడు కొంతమందిని చూపెడతారు. దావీదు అంతటి వాడే పడిపోయాడయ్యా, సొలొమోను అంతటి వాడే పాపం చేశాడు కదా, పౌలు అంతటి వాడికే తన శరీరంలో ఒక ముళ్ళుందన్నారు కదా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఎంతటి జ్ఞానవంతుడు ఎంత ముందుకు పుట్టలేదు, ఇక పుట్టబోడు అని ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. ఎవరు ఆ వ్యక్తి? సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి సొలొమోనుతో మాట్లాడుతూ, అయ్యా నీకేమి కావాలో అడుగు, నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తానన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవా, ఆయన అడిగినటువంటి మాట మనం ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యకరం అయిపోతుంది. ఐశ్వర్యమైనను అంతస్తులైనను నా శత్రువుల ప్రాణమైనను ఎదుటి వాళ్ళ మీద ఎన్ని రాజ్యాల మీద విజయమైనను నేను అడగలేదు. కానీ ప్రభువా, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో కావలసిన జ్ఞాన వివేకము కలిగిన హృదయమును దయచేయమయ్యా అన్నాడు. ఎందుకంటే సొలొమోను అడిగినది మామూలు క్వశ్చన్, మామూలు జ్ఞానం, మామూలు వరం కాదు. అది చాలా విలువైనది. ఏమి లేదు, ఒక 10 మంది మీరుంటేనే మీతో ఎలా మిమ్మల్ని వాక్యంతో నడిపించాలో తెలియాలంటే జ్ఞానం కావాలి, చాలా జ్ఞానం కావాలి. ఎక్కడ మేము తప్పు చేసినాం అనుకోండి, ఎక్కడ మేము లొసుకుపాటు చేసినాం అనుకోండి, మమ్మల్ని మీరు పసిగట్టేస్తారు. మీరు చేస్తే పెద్ద పట్టించుకోరు. కానీ మేము ఏది చేసినా, మేము ప్రార్థనకు ఒక లేవలా రాలేకపోయినా, ప్రార్థనలో నిలబడలేకపోయినా, ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కలలో తిరుగుతున్నా కూడా మమ్మల్ని ఏలెత్తి చూపే శక్తి మీకుంది, మిమ్మల్ని ఏలెత్తి చూపే శక్తి మాకు లేదు. ఎందుకంటే జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో కావలసిన జ్ఞానము దయచేయమని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. వివేకమును కలిగినటువంటి జ్ఞానమును, తెలివి వివేకము గల జ్ఞానము హృదయమును దయచేశాడు. ఆ జ్ఞాన హృదయము కలిగినటువంటి సొలొమోను దేవుని సన్నిధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ చివరిలోనికి వచ్చాక సొలొమోను పడిపోయాడు.
సులోమాను పడిపోవటానికి గల కారణం ఏంది మనం ఆలోచించినప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ప్రాముఖ్యమైన వాటిని మనం తెలుసుకున్నాము. నిజంగా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా సులోమాను ఎందుకు పడిపోయాడు అనగానే మనందరం చెప్పే మాట ఏంది? స్త్రీ వ్యామోహంలో పడి చెడిపోయాడని చెప్తారు. అంతకుమించి మనం చెప్పగలమా? ఏమన్నా ఉందా? కానీ సులోమాను చెడిపోవటానికి స్త్రీ వ్యామోహం అనేది చివరి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఒకటి ఉంది. సులోమాను అంతటి వాడి పడిపోవడానికి గల కారణం ఒకటి ఉంది. అతడి చివరిలో, అతడి జీవిత ముగింపులో, అతడి జీవిత చివరిలో అతడు అనేక మంది స్త్రీలను చేసుకొని పడిపోయాడని నాకు చెప్పబడింది. కానీ ప్రాముఖ్యమైన కారణం ఒకటి ఉంది, అది మనకు అర్థం కావాలి. ఎందుకంటే సులోమాను ఎన్నో సామెతలు రాశాడు, ఎన్నో కీర్తనలు రాశాడు, పరమగీతం అనేటువంటి ఒక పుస్తకమును రాశాడు. ఇది రాసిన తర్వాత అతడు ఒక స్త్రీల గురించే రాయడా సామెతలు మొత్తం. ఏటేడు గురించి రాసుకొని వచ్చాడు? సామెతలలో చాలా ఉన్నాయి కదమ్మా. లోబడటాన్ని నేర్పించాడు, మాట వినటాన్ని నేర్పించాడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్పించాడు, ఎక్కడ ఎలా నడుచుకోవాలో సామెతలు. సామెతల గ్రంథం మొత్తం మీరు ఎన్నిసార్లు చదువుకుంటారో మీకు తెలియదు, కానీ సామెతలలో చాలా ఉన్నాయి. తర్వాత ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి ప్రేమను వర్ణించుటకు పరమగీతం రాశారు, చాలా చక్కగా రాశారు. కానీ సులోమాను పడిపోయిన తర్వాత అతడు చివరికి ఏమయ్యాడో ఎవరికి తెలియదు. అతడు పరలోకం పోయాడా లేకపోతే పాతాళానికి వెళ్ళిపోయాడా? ఎందుకంటే అతడు పాడైపోయాడు కదా. పరలోకం పోయాడా పాతాళానికి పోయాడా అనేది చాలా మంది అనుకుంటుంటాము, చాలా చేస్తుంటాం. అంటే ఇప్పుడు అదంతా కాదు, కానీ సులోమాను జీవితంలో అతడి పడిపోటు గల కారణం ఏందో తెలుసుకుందాం. ఒక మనిషి పడిపోవటానికి గల కారణం ఉంది. ఊరకనే ఎవరు పడిపోడు. ఈరోజు నేను ఉన్నాను అనుకోండి, నేను విశ్వాసంలో పడిపోవటానికి గల కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సులోమాను గొప్పవాడు. ఎంత గొప్పవాడమ్మా అక్క? మీరు వాక్యం మీరు రాత్రి మనం చెప్పాను, నన్ను అనుకుంటూ చెప్పాను, ఫ్రీగా కూర్చోవద్దు, బలవంతంగా కూర్చోండి, శరీరాన్ని బలపెట్టండి. ఫ్రీగా ఉంటే నిద్ర వచ్చేస్తుంది, బలవంతంగా కూర్చొని నిద్ర రాదు. చూడండి, సులోమాను ఎంతటి గొప్పవాడు. ఆయన మామూలు గొప్పతనం కదా, ఆయన గురించి చెప్పితే తీరంత లేదు, చాలా గొప్పవాడు. ఆయన కాలములో వెండి ఏమినికి రాలేదంట, లెక్కకు రాలేదంట. ఇప్పుడు రాళ్ళు ఎలా ఉన్నాయో అలా పారేసేవాళ్ళంట ఎండిన ఆయన కాలం, అంత గొప్ప కాలం. అలాంటి సులోమాను జీవితంలో ఆయన గొప్పతనం గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. రాజుల మొదటి గ్రంథంలో నుంచి ఆయన గొప్పతనాల గురించి ఒకసారి మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. ఈ ప్రకారము రాజైన సులోమాను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయం ముందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. ఏంటంటమ్మా, ఎంత గొప్పవాడంట సులోమాను. భూపతులందరిలో అధికుడు. భూపతులు అంటే భూమి మీద ఉన్న అధిపతులు, వాళ్ళందరిలో కూడా సులోమాను అధికుడు. ఇప్పుడు సులోమాను మాట్లాడే మాటలు మామూలుగా ఉంటాయా? ఎలాంటి మాట్లాడేది అక్కడ చూడండి, ఏం రాయబడింది క్రింద చదివినప్పుడు, అతని వాక్కులు వినుటకై లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటున్నారంట. ఆయన దగ్గర వినాలనుకుంటున్నారు, ఆయన చూడాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆయన మాట వింటే అదే చాలు, ఆయన మాట్లాడే మాట వింటే అదే చాలు. ఎందుకంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఒకసారి వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట కూడా చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్త చదువుదాం. అతని బల్ల మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను
అతనికి గిన్నెలు అందించు వారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయమంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమే గాని నేను వచ్చి దాన్ని కన్నులారా చూచు వరకు వారి మాటలు నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానములను గూర్చి సంగతి సగమైనను వారు నాకు తెలపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన నీతి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయ్యున్నట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవుని కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించనని చెప్పాను. ఎవరిప్పుడు వచ్చింది ఇక్కడికి? షేబా దేశపు రాణి వచ్చింది. ఎందుకు వచ్చింది? సొలొమోను జ్ఞానము వాక్కులు వినటానికి, సొలొమోను మాట్లాడేటువంటి మాటలు వినటానికి ఎవరు వచ్చారమ్మా? షేబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది. ఆ రాణి వచ్చి సొలొమోను మాట్లాడుతుంటే విను ఏమంటుందంటే, ఇదిగో నేను నీ గురించి విన్నాను, వాళ్ళు నాకు చెప్పింది నేను చూసిన దాంట్లో సగమైన లేదు. మామూలుగా అయితే గోరం తింటే ఎంత చెప్తాము? కొండంత చెప్తాం. అక్కడ ఉంది కొండంత, వీళ్ళు చెప్పింది ఎంత అంట? గోరంత. వాళ్ళు చెప్పింది ఇప్పుడు నేను చూస్తే సగమైనా లేదు, చాలా గొప్పగా ఉన్నవయ్యాను. అసలు నీ మాటలేంది? నీ నోటిలో నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఆనుమత్యము కంటే విలువైనది. నువ్వు మాట్లాడే మాటలు ఎంతో గొప్పవి. వాటిని వినటానికి నా జీవితాంతం ఇక్కడ పడి ఉన్నా సరిపోద్దేమో. ఇదిగో నీ దగ్గర పని చేస్తున్నటువంటి వీళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఎందుకంటే నేను రాణి అయి ఉన్నానేమో కానీ ఒకవేళ నేను రాణిని కాకపోతే నీ యొక్క దేశములో, నువ్వు ఉన్నటువంటి ఈ ప్రాంతములో, నీ యొక్క సమాజములో పనిగత్తగా నేను ఉంటానయ్యా. ఎందుకంటే ఇక్కడ పని చేసే వాళ్ళు రోజు నీ మాటలు వింటున్నారు. అది వారికి ఎంతో ధన్యత. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పని చేసుకునేటువంటి పని వాళ్ళే నాకంటే గొప్పవాళ్ళు. నేను గొప్పదానని ఇంతవరకు అనుకున్నాను. నేను గొప్ప కాదు, ఈ పని వాళ్ళకు ఉన్నటువంటి ధన్యత నాకుంటే బాగుండి. ఇక్కడ పని చేసుకునే పని వాళ్ళే నాకంటే ఎంతో గొప్పవాళ్ళు. అసలు నీ సంభాషణ, నువ్వు చేసేటువంటి పరిస్థితి, నీ యొక్క భోజనపు బల్లా చుట్టూ కానీ, నువ్వు వేసినటువంటి ఆ యొక్క ప్రదేశములను కానీ, నీ యొక్క రూపాలను కానీ, నువ్వు కట్టినటువంటి కట్టెలు, ఆ యొక్క కట్టడాలు కానీ నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అవుతున్నది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంతో ఆలోచింపదగినది. అందుకే నేను చెప్తాను, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా క్యాజువల్గా సాధారణంగా వాక్యం చెప్పను. నేను రాత్రి కూడా మీకు అదే చెప్పాను, ఆలోచించేటట్టుకు వాక్యం మాట్లాడ. ఇప్పుడు ఏమంటుంది? అసలు నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నిన్ను ఏళ్ళ మీద రాజుగా చేసిన నీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీలాంటి రాజు వీళ్ళకి దొరకటము వీళ్ళు చేసుకున్న అదృష్టం. ఎవరు చేసుకున్న అదృష్టం? ఆ ఇశ్రాయేలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నీలాంటి వాడు భూమి మీద ఎవ్వడు లేడు. నీ అంత గొప్పవాడు భూమి మీద అసలు లేనే లేడు. నీలాంటి వాడిని నేను చూశాను, ఇక నేను చచ్చిపోతే అంతే చాలు అంటున్నాను. ఇప్పుడు నేను చూశాను, నీ నోటి వాక్కులు విన్నాను, ఇంతటితో నా ప్రాణం పోయినా నాకు చాలు. ఎంత గొప్ప సొలొమోను ఎందుకు పడిపోయాడు?
ఎంత గొప్పవాడైనటువంటి వాడు, ఎంత గొప్పగా మాటలాడేటువంటి మాటలలో వివేకం కలిగిన వాడు, ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా జీవించాలో, ఎక్కడ ఏ విధంగా పలకాలో, ఎక్కడ ఎవరితో ఎలా పరిపాలన చేయాలో, ఎంత గొప్పవాడైనటువంటి సొలొమోను పడిపోవటానికి గల కారణం ఏంటి? బాగా ఆలోచించాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథమును క్యాజువల్గా చదవద్దని నేను చెప్తాను మీకు. దీంట్లో తొవ్వే కొద్ది ఏముంటుందని చెప్పాను, మాధుర్యం ఉన్నది. లోతులోనికి పోయే కొద్ది ఎంతో మధురమై ఉన్నది. అది చదవాలి చదవాలి, వెతికి తీస్తే వస్తుంది బంగారం, పైన దొరికేది ఒట్టి బంగారమే, లోపలికి పోతే మేలిని బంగారం వస్తుంటుంది. అంతలా ఉంది బైబిల్ గ్రంథం. ఎంత గొప్పవాడు, ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు, ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు ఎందుకు పడిపోయాడు? షేబా దేశపు రాణి, లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మాటలు వినటానికి వచ్చారంట. దేశ నాయకులు, ప్రపంచ భూపతులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడాయా మేము వింటామంటున్నారంట. అంత ప్రాముఖ్యత కలిగిన వాడు, అంత ఆధిక్యత కలిగిన వాడు, అంత జ్ఞానయుక్త కలిగిన వాడు ఎందుకు పడిపోయాడు? ఈరోజు అర్థం చేసుకోవాలి. స్త్రీల వల్ల పడిపోయాడు అనేది మనందరం చెప్పింది. ఎంత జ్ఞానము కలిగిన వాడు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియదా? తెలుసా లేదా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? పడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణాన్ని ఈరోజు మనం చదువుకొని సమయం ఉన్నంత వరకు వచ్చి ముగించుకుందాం. అవసరమైతే రేపు కూడా చెప్తాం. ఓకే, బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము, బాగా విందాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 4 వరకు జాగ్రత్తగా చదువుదాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, షిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చను. చదవండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపనిపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. ఇక్కడ మనం చదివినప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే, మోయాబీలతోనూ ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు. ఎవరి దేవతల తట్టు? ఎవరి దేవతల తట్టు? వాళ్ళ తట్టు. అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే, బాగా గమనించండి. ఇక్కడ దేవత అని ఇక్కడ మాట్లాడాను కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్తున్నాను. అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, ఎదోమీయులతోనూ, సిదోనీయులను, హిత్తీయులను జనులతో మీరేమి చేయొద్దు అన్నాడు. ఇక్కడ సహవాసం చెయ్యొద్దు. చేస్తే తప్పేంది? వాళ్ళ ఆలోచనల వైపు మీ ఆలోచన మారుస్తారు. సొలొమోను పడిపోవడానికి కారణం పెద్ద ఏదో అనుకోకూడదు. ఎందుకంటే అసలు కారణం ఏంటంటే, పొద్దుగూకులు వేరే వాళ్ళ దగ్గర సంభాషణ చేయడం తప్పది. బైబిల్ కక్కా చెప్తుంది. బైబిల్ చెప్పకుండా మనమేం మాట్లాడకూడదు. బైబిల్ చెప్పిందే మనం మాట్లాడాలి. 11వ వచనం ఒకసారి చదవమ్మా. 11వ వచనం చూడండి. అక్కడ
సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యము నీ కొండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. ఎవరు సెలవిస్తున్నారు ఇక్కడ? దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇదిగో సొలొమోను, నీవు ఇతర దేశాలన్నిటి మీద పెత్తనం చేయట కంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇచ్చాను. నీ తండ్రి అయిన దావీదు తర్వాత రాజ్యం నీది. నేను చేశాను, రాజుగా చేశాను. రాజుగా చేసినప్పుడు నేను నీకు ఒకటి చేశాను. ఏం చేశానంటే, ఇశ్రాయేలీలకు రాజు ఉంటాడని దేవుడు ఎప్పుడు మాట్లాడాడమ్మా? ఆ ప్రారంభంలోనే మోషే కాలంలోనే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడో మీకు కూడా చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. ప్రతిదీ మీకు అర్థం కావటానికి చెప్తాను. ద్వితీయోపదేశకాండంలో కొద్దాం. ద్వితీయోపదేశకాండం ప్రతిదీ మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో మన విశ్వాస జీవితంలో మనం పడిపోవడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా ఎవరు పడిపోరు. గొప్ప వాళ్ళు సొలొమోను కంటే గొప్ప వాళ్ళం ఎవరు లేము. మనంతటోళ్ళమే పడిపోతాం. కారణం ఏందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీసారమ్మా, 17వ అధ్యాయం. 17వ అధ్యాయం తీసారమ్మా. 14 వచ్చిన నుంచి నిదానంగా చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనులు వలెనే నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోని ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుడు నీ మీద నియమింపకూడదు. అంటే నేను మీకు ఇచ్చే దేశంలోనికి మీరు వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ ప్రజలైన మీరేమంటారంటే, ఇతర జనాల వలె మాకు కూడా ఒక రాజు కావాలని మీరే అంటారు. అదే కదా రాయబడింది. మీరు అంటారు. అప్పుడు మీరు నా మాటను బట్టి మీకేం చెప్తాం? మీరు రాజుని చేసుకోండి, తప్పులేదు. కానీ ఎవరు ఉండాలి మీకు రాజు? మీ సహోదరులలో నుంచి ఒకడే మీ మీద రాజు ఉండాలి. కానీ అన్యుడనేవాడు మీ మీద రాజుగా ఉండకూడదు. అర్థమైందా? మీ సహోదరులో ఉన్న వాళ్ళే మీ మీద రాజుగా ఉండాలి. రాజు అంటే అర్థమైంది? పరిపాలించేవాడు. కాబట్టి అన్యుడనేవాడు మీ మీద రాజుగా ఉండకూడదు. కాబట్టి మీరు రాజుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 17 నుంచి చదవండి, 18 నుంచి చదవండి. 18. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయుడైన యాజకులు స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను, అది తన యొద్ద ఉంచుకొనవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎప్పుడైతే మిమ్మల్ని రాజుగా నేను ఏర్పరుస్తాను, రాజుగా మీరు ఏర్పరచుకున్నప్పుడు మీలో నుంచి ఒక యాజకుడు వచ్చి మిమ్మల్ని ఏం చేయాలని చూడండి. ఏమన్నాడు అక్కడ? లేవీయుడైన యాజకుడు స్వాధీనములోనున్న, అంటే లేవీయుడైన యాజకుల స్వాధీనములో ఏమన్నదంట? గ్రంథం. ఏ గ్రంథం అది? బైబిల్ గ్రంథం అని చెప్పండి. ధర్మశాస్త్రం అంటే అదే ఈ బైబిల్ గ్రంథం. ఈ గ్రంథము అప్పట్లో ఇప్పటిలాగా ప్రింటింగ్ లేదు. ఉందమ్మా ప్రింటింగ్. ఎప్పుడు జానగొట్టన వరకు వచ్చినప్పుడు ప్రింటింగ్ వచ్చిన తర్వాత, అంతకుముందు ప్రింటింగ్ లేదు. ప్రింటింగ్ లేనప్పుడు అప్పుడు ఆ గ్రంథానికి ఏమన్నాడు? ప్రతిని అంటే దానికి ప్రతిగా ఇంకొకటి రాయించుకోవాలి. ఎవరి చేత రాపియాలి? మీ దగ్గర శాస్త్రులు ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ గ్రంథంలో ఉన్నదంతా రాపించుకోవాలి. పత్రిక అంటే దానికి ప్రతిగా, అంటే ఒక రాత్రిలో చెప్పాలి జిరాక్స్ మొత్తాన్ని రాపించుకున్న గ్రంథాన్ని ఎవరి దగ్గర ఉంచుకోవాలి?
రాజు అయిన నీ దగ్గర ఉంచుకోవాలి. ఒకటి ఆల్రెడీ అంటే యాజకుడి దగ్గర ఒకటి ఉంటుంది, అది అతని దగ్గర అది లేదు. నీకు కావాలి కాబట్టి, నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి, నీకు ఒక గ్రంథం కావాలి కాబట్టి నువ్వు ఒక గ్రంథాన్ని రాసుకోవాలి. నువ్వు రాయాల్సిన పని లేదు, శాస్త్రుల చేత రాపించుకొని ఆ గ్రంథం ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి. ఎందుకు ఉండాలంటే నువ్వు ప్రతిరోజు దాన్ని చదవాలి. ఎవరు? ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? బాగా చూడండి, అక్కడ చూడండి ఎందుకు రాయబడింది. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చూడండి ఎందుకు ఏమన్నా చూడండి, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమక గాని తొలగక ఉండునట్లు. తన సహోదరుల మీద ఏం చేస్తాడంటే చదవకపోతే గర్వం వస్తుంది. గర్వానికి ముందు ఏమో నాశనానికి ముందు నడిచేది ఏంటిది అంటే గర్వం వచ్చిందంటే నెక్స్ట్ ఏమైనా వస్తుంది, నాశనం వస్తుంది. ఇప్పుడు గర్వము రాకుండా ఉండాలంటే, ఒక మనిషి గర్వము లేకుండా ఉండాలంటే వాడు రోజు ఏం చేయాలంట? గ్రంథం చదవాలి. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఈ గ్రంథం నువ్వు రాసి పెట్టుకో, ఈ గ్రంథాన్ని రోజు చదువుకో. ఎందుకంటే నీ సహోదరుల మీద నేను గొప్ప అని నీకు ఎప్పుడు అనుకోకూడదు. నేను గొప్ప నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు పాడైపోతావు. కాబట్టి గర్వించుకున్నట్లు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నట్టుకు అంటే నేర్చుకోవటానికి తాను చనిపోయే వరకు ఈ గ్రంథాన్ని చదవాలి. అంటే సొలొమోను చదివాడా లేదా? బాగా ఆలోచించండి. సొలొమోను చదివి ఉంటాడా లేదా? చదివి ఉంటాడు. ఇప్పుడు 17 చదవండి అమ్మా, 17 చదవండి. అదే మాట, తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అంటే చదివిందా? చదివితే హృదయంలో ఉండేదిగా. అంటే ప్రారంభంలో చదివాడు, ఇప్పుడు ఏమైపోయింది? పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది, సంపద వచ్చింది, ఆస్తి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు తీరిక లేదు మనోడికి. ఏం లేదమ్మా, తీరిక లేదు. తీరిక లేకపోయాక ఏది మర్చిపోయాడు? గ్రంథం చదవడం మర్చిపోయాడు. గ్రంథం చదవటం మర్చిపోవటం వల్ల ఏమొచ్చింది మనోళ్ళకి? ఏమొచ్చింది? ఏమొచ్చింది? చదవాలి. ఏమొచ్చింది గుర్తుందా? 11 మొదట ఏ హృదయం వచ్చిందమ్మా? సుఖించే హృదయం వచ్చింది. సుఖపడటానికి అలవాటు పడ్డాడు మనోడు. మీరు బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ చదవటం పక్కన పెట్టారనుకోండి, ఏం చేస్తారంటే రెండే చేస్తారు. ఒకటి పొద్దుగూకులు పనికి మానవులతో కూర్చొని ఎవరమని చేస్తారు, లేకపోతే పడుకొని నిద్రన పోతారు, అంతే. ఈ రెండు తప్పితే ఏం చేయరు. ఇది ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. నేనేం చెప్పలా, నేను చెప్తే బాగుంటుంది. మీరు నా మీద కోపంతో చెప్తున్నారు, నేను చెప్పలా. బైబిల్ గ్రంథం ఒకటి, నా గ్రంథాన్ని చదవాలి. చదవలేదనుకోండి, ఏం చేద్దాంలే, బయటికి పోయి వాళ్ళతో వీళ్ళతో ఏం మాట్లాడదాంలే అని సుఖించి నిద్రపోతాం. ఎలాగంటే రాజుల గ్రంథంలో సొలొమోను మా యొక్క జీవిత దినచరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది. ఒక దినమునకు సొలొమోను భోజనపు ఖర్చు ఎంత అంటమ్మా? చూడండి, అక్కడ 3 అధ్యాయంలో అక్కడ ఉంటుంది చూడండి. మొదటి రాజుల గ్రంథంలో వచ్చినము అధ్యాయం 4:22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంతనగా 600 తూముల సన్నని గోధుమ పిండియు 1200 తూముల ముడిపిండియు క్రొవ్విన ఎడ్లను 10 ఎడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవుగాక ఎర్ర దుప్పులను జింకలను క్రొవ్విన బాతులను తేవ. ఇప్పుడు మనోడు ఇప్పుడు తీరికలేదు. పొద్దుగూకులు నా దగ్గరకు వచ్చి అందరూ వింటున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, నన్ను బాగా చూస్తున్నారు, నేను గొప్పని అయిపోయాను, నా మాటల వల్ల ఎంతో మంది బాగుపడుతున్నారు అన్నాడు. ఈ అలవాట్లో పడిపోయాడు. పోవటము, అందరితో మాట్లాడటము. ఇంకా టైం దొరికినప్పుడల్లా తిండి కోసము చూడండి ఎంత తింటున్నాడు. మామూలు విషయం. అతను భోజనం బల్ల అంటే కనీసము నుంచి పెట్టుకుంటే దగ్గర దాపు లేదన్న కూడా అక్కడ మనం చూడండి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉండదంట. అంత బొడికూడదంట భోజనం బల్ల. ఎంతో మంది భోజనం బల్ల తన చుట్టూ కూర్చొని తినేవాళ్ళు ఉంటారు.
ఒక పూట ఆయన తినడానికి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అవసరమైన ఒక పూట తినడానికి. ఒకప్పుడు ఇందిరాగాంధీ మన యొక్క విజయవాడ ప్రాంతానికి వస్తుందని చెప్పి ఇందిరాగాంధీ యొక్క షెడ్యూల్ ప్రకారం ఆలోచించుకొని విజయవాడలో ఉన్నటువంటి పెద్ద హోటల్ ఏం చేశారంటే దగ్గర దాపు 6,000 కంటే పైన వంటకాలు చేశారంట. ఆమె ఏమి తింటుందో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆమె ఏమి తింటుందని 6,000 కంటే పై వంటకాలు చేసిందంట. ఆ వంటకమని ఇదని చైనీస్ అని అలాగని ఇలాగని మొత్తం A to Z మొత్తం చేసి మొత్తం తన ముందు పెట్టి, అమ్మా మీకు ఇష్టమైంది ఏదైతే తినమంటే ఆమె అంత దూరం నుంచి వచ్చి ఒక చిన్న తమోసా తిని బాగుందని చెప్పాను. చిన్న తమోసా అది తినేసి వెళ్ళిపోయిందంట. బాగుంది. ఇన్ని ఎందుకు చేశారంటే ఆమెను మెప్పించాలని, ఆమె హోదా అంతని, ఆమె లెవెల్ అంతని. ఇప్పుడు సొలొమోను భోజనం ఖర్చు రాయాల్సిన పనిలా. ఎందుకు రాశాడు? దేవుడు రాపిచ్చాడు. ఇతడు తిండికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? తిండికి ప్రాధాన్యత ఇచ్చారు. ఖాళీగా ఉంటే ఏం చేస్తారు తెలుసా? యూట్యూబ్లో వంటల కార్యక్రమాలు చూస్తారు. ఏది వండుకుందామా, ఏది తిందామా. ఇంకా ఖాళీ ఉంటే అన్యులతో సహవాసాలకు వెళ్ళిపోతున్నారు. సొలొమోను చేసిన పెద్ద తప్పు ఏంటంటే అన్యులతో సహవాసం చేశాడు. అదే కదా రాయబడింది. అమ్మోనీయులతోనూ మాదీయులతోనూ అమాలేకీయులతో అందరితో సహవాసాలు చేశారు. వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ తోడు కూర్చుంటే వాళ్ళు ఏం మిమ్మల్ని పాడు చేత నేను అన్నట్లా, వాళ్ళల్లో ఉన్న మైండ్ మీలోకి వచ్చేది అంతే. టైం ఎక్కువ తోడు నేను బైబిల్ చెప్పింది నేను చెప్తున్నా కాదు, మీరు వాళ్ళలోకి ఇంజెక్షన్ చేయరు, వాళ్ళలో ఉన్నది మీరు ఇంజెక్ట్ చేసి పంపిస్తారు వాళ్ళు అంతే. ఎప్పుడైనా మీరు ఏమనుకుంటారు తెలుసా? సముద్రంలోకి వచ్చి ఏ కలవాలి? నదులు నీళ్ళే కలుస్తాయి, కానీ సముద్రం నీళ్ళు నదులు కలుస్తాయమ్మా? మందే నీళ్ళు మంచి నీళ్ళు, మన తాగటానికి ఉపయోగపడే నీళ్ళు. సముద్రపు నీళ్ళు ఉప్పు నీళ్ళు. ఎన్ని వచ్చినా కూడా సముద్రంలో కలిస్తే నీళ్ళు అయిపోతున్నాయి. మీరు ఎంత ఇంజక్షన్ చేయాలనుకున్నా మీ మాటలు వాళ్ళ దగ్గర పోతే వాటల్లో వాళ్ళు వంకర చూసి మిమ్మల్ని పాడు చేయాలని. నువ్వు మంచి చెప్పినా కూడా వాటల్లో చెడు ఎత్తుకేవాలి. అందుకని ఇక్కడ సొలొమోను ఏమన్నారు తెలుసా? సొలొమోనుకు రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు అతడు ఏమని మాట్లాడాడంటే, సొలొమోను నువ్వు రాజు అవుతున్నావు గనుక దేవుడు మాతో చెప్పిన మాట ప్రకారం నిన్ను రాజుగా అభిషేకించేటప్పుడు నీ చేతికి ఒక గ్రంథం ఇస్తున్నాము. ఈ యొక్క గ్రంథం నీ చేతికి ఈ గ్రంథం ఇస్తున్నాము. ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? ఎందుకమ్మ కొనుక్కుంది మీరు? మీకు తలదిండు ఇవ్వనా? మరి దేనికి? చదువుకోవాలి. దీంట్లో ఉన్నది మన మైండ్లోనికి తెచ్చుకోవటానికి. అంతేనా చదువు? అందుకే కొనుక్కున్నా, లేకపోతే అందరు దేశపోతారు, నేను దేశపోతే ఫీల్ అయిపోతాను. రాజుగా పట్టాభిషేకం చేయించేటప్పుడు, ఎప్పుడంట? రాజుగా పట్టాభిషేకం చేయించేటప్పుడు, అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు, ఇదిగో నేను ఈ రోజు నుంచి కదా ప్రమాణం చేశారు కదా, ఈ రోజు నుంచి. ఎప్పుడు? రాజుగా అభిషేకించారు. మరి నువ్వు ఎప్పుడు చేసావు ప్రమాణము? ప్రమాణం చేయించారు మీ చేత. ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు మాట వింటాను, ఏ పని చేయాలన్నా దైవజనులను అడిగే చేస్తాను, ఇది చెయ్యాలా లేదా, ఆదివారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని మందిరానికి వస్తాను, బైబిల్ వాక్యాన్ని చదువుకుంటాను. ఇటు పక్క పాస్టర్ గారు నిలబడతారు, ఇటు పక్క నువ్వు నిలబడతావు. నీ ఎదురుగా పాస్టర్ గారు నిలబడి నీ చేత ప్రమాణాలు చేయిస్తుంటావు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏదోలే చెప్పాలి కాబట్టి చెప్పాలని చెప్తున్నావు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రమాణము? ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ టైంలో నువ్వేమైపోతున్నావు? ఆ టైంలో నేను దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిస్తున్నాడు. పిలిచేటప్పుడు నీ కొన్ని మార్గాలు చెప్తున్నాడు, ఇక్కడికి వస్తే ఇలా ఉండాలి అని. అలా ఉండాలి కాబట్టి నువ్వు గుర్తున్నది కాబట్టి నీ చేతికి గ్రంథం ఎత్తున్నాను, దీన్ని రోజు చదువుకో అని నీకు దైవజనులు ఇచ్చి పంపిస్తారు. నువ్వు తీసుకెళ్ళి ఆదివారం అన్నుకి మళ్ళా ఆదివారం వచ్చి ఎన్నోకటం కాదు. ఆడిపోయినప్పుడు ఇట్టేసి నువ్వుతావు, వీడికి వచ్చినప్పుడు ఇట్టేసి నువ్వుతావు. ఏంది అసలు అది? ఏదైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఏమన్నాడు?
రాజుగా చేసినప్పుడు ఆ రోజు ప్రమాణం చేశావు, దేవా నేను ఏది జరిగించినా ఎలా చేసినా నేను దేవుని మనస్సు ప్రకారమే, దేవుని చిత్తానుసారంగా నేను చేస్తాను. నాకు తెలియకపోతే ఏం చేస్తామన్నా, దైవజనులను అడిగి తెలుసుకొని నీ ఇష్టాన్ని చేస్తాను కానీ సొంత పెత్తనాలు చేయనయ్యా అన్న. ఎందుకు? ఆ రోజు ముంచడని. ఒక మాట చెప్పాలంటే రాజ్యరికంలోనికి తీసుకురావాలని, రాజుగా చేయడని. పట్టాభిషేకం పొందిన తర్వాత సొలొమోను లాగా మనం కూడా ఏం మర్చిపోయాము? రోజు గ్రంథం చదవటం మర్చిపోయాం. మాకు చదువు రాదు కదంటే వింటం మర్చిపోయాం. రోజు వినాలి. రోజు ఉదయము సాయంకాలం దాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు చెప్పాడు ఆయన? సొలొమోను గారు దావీదు మరణకాలం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి సొలొమోనుని పిలిచి ఏమని చెప్పాడు తెలుసా? అయ్యా, లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను, కాబట్టి నువ్వేం చేయాలంట? చదవండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము. దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని చేయ పూనుకును ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు కూడా చెప్పాడు, గైకొనుము, నీ హృదయంలో దాచిపెట్టుకో. ఇవి రోజు చదువు, ఉదయం చదువు, మధ్యాహ్నం చదువు, సాయంకాలం చదువు, ఖాళీ టైం దొరికినప్పుడల్లా చదువుతుండి దాంతోనే ధ్యానం చేసుకుంటుండు అన్నాడు. కానీ సొలొమోను గారు రాజ్యాన్ని కాపాడుకోవటానికి విహారయాత్రలకు వెళ్ళి అందరి దగ్గర సహవాసాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకన్నాను? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. మనం మంచోడమే, దుష్టులతో సాంగత్యం చేయటం వల్ల మన నడవడిక కూడా ఏమవుద్ది? ఎందుకు చెడిపోద్ది అయ్యా? ఎక్కడ చెడిపోద్ది అంటే నేను చెప్పాలా? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఇప్పుడు బైబిల్ చెప్పింది నువ్వు కాదన్నావు అనుకోండి, ఎంత గొప్ప వాళ్ళని తెలుసా? బైబిల్ చెప్పింది కాదన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని బైబిల్ చెప్తుందో చూద్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం. బైబిల్ చెప్పింది కాదన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూద్దాం. 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. తర్వాత ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞను తిరస్కరించటం. ఇప్పుడు నేను నిలబడి మీకు చెప్తున్నానంటే ఇదేంటిది? ఆజ్ఞ. దీన్ని మీరేం చేయాలి? గైకొని దాని ప్రకారం నడుచుకుంటే మీకేమవుతుందంట? లాభము. తిరస్కరిస్తే శిక్ష. ఎందుకంటే సొలొమోను గారితో దేవుడు ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని చెప్పించాడు. చెప్పించిన తర్వాత ఆయన వినలేదు. విననప్పుడు మళ్ళా ఏం జరిగింది? చదువు 11:4 నుంచి 11 నుంచి అనుకోండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను ఎంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి అని రాయబడింది. ఇప్పుడు 2 మార్లు కనపడ్డాడంట దేవుడు. మొదట గ్రంథం ద్వారా చెప్పాడు, చదువుకోయ్యా చదువుకొని. చదివితే ఇండే చదవటానికి టైం లేదు కదమ్మా. ఇప్పుడు మీరు బైబిల్ చదువు, నాకేం టైం ఉంది? నాకేం టైం ఉంటుంది? అసలు టైం ఉందా? ఇప్పుడు సొలొమోను రాజు కదా, రాజుకు టైం ఉంటుందమ్మా. టైం లేనందుకు, చదవనందుకు ఏమయ్యాడు? పాడైపోయా. ఎవడైనంతే. నేను కూడా చెప్తాను చూడండి, నేను కూడా రోజు బైబిల్ చదవకపోతే నేనే పడిపోతా. నాకేం కొమ్ములు రా. సొలొమోను కంటే నేను గొప్పని కాదు. ఎవడైనా గొప్ప విశ్వాస అయినా, సంఘంలో ఉన్న సంఘ పెద్ద అయినా, పెద్ద వాక్యం చెప్పే పెద్ద సేవకుడైనా, ఇంకా గొప్ప సేవకుడైనా, లక్షల మందికి చెప్పేవాడైనా బైబిల్ చదవకపోతే ఏమవుతాడు?
ప్రపంచ దేశాలను యుద్ధాలను మాన్పించి శాంతి కల్పించినటువంటి కేఏ పాల్ లాంటి వాడే బైబిల్ చదవలేదు, వ్యర్థమైన వాటిలో నాదేముందిలే అయిపోయాడు. దేవుడు ఏం చేశాడు? తొలగించేశాడు రాజరకంలో. దేవుడు దేవుడి ఆజ్ఞను రోజు చదవకపోతే, రోజు దాన్ని ధ్యానించకపోతే, దాన్ని చదివిన తర్వాత నీ హృదయంలో దాన్ని అనుసరించకపోతే నువ్వు పడిపోతున్నావని అర్థం. నీకు నష్టం తప్పితే ఏమీ జరగదు, నీకు ఉపయోగం ఏముండదు. ఎందుకంటే సొలొమోను దేవుని వాక్యమును ఆజ్ఞను ఏమన్నాడు అక్కడ చూడండి, నీవు అతడు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను గైకొనకపోగా వినలేదంట. వినలేదు. ఎందుకు చెప్తామమ్మా? ఎందుకు చెప్పేది? వినాలని. ఇప్పుడు వినకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నాకేమో నష్టమా? ఎవరు వినలేదు వారికి నష్టం. మరి ఎందుకు చెప్తున్నావు? చెప్పాల్సిన అవసరం లేదు, మాకెందుకు చెప్పేదని చాలా మంది అనొచ్చు. ఎందుకు చెప్తారు? బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. 3వ అధ్యాయము ఎందుకు చెప్తారు కూడా చూడండి. ఎందుకు చెప్పాలి? దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడు చూడండి. అక్కడ దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు చూడండి. మనం ఎన్నో పని ఎందుకు చెప్పిస్తున్నాడు. 3వ అధ్యాయం 11-12 వచ్చిన చదువుతాం. ఏమని పిలుస్తున్నాడమ్మా? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక మిమ్మల్ని గద్దిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు మనం ఆయన గద్దించాలి? ఎందుకు మనకి ఇన్నిసార్లు చెప్పాలి, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆయన మనల్ని ప్రేమించటం వదిలిపెట్టాడు అనుకో, ఏమవుతాము? భ్రష్టులమైపోతాం. ఆయన ప్రేమకు దూరం అయితే ఏమవుతాము? భ్రష్టులమైపోతాం. అందుకంటున్నాడు ఆయన ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి బుద్ధి చెప్పమని చెప్తున్నాడు. ఈరోజు నాకు చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. నాకు చదువు వచ్చింది కాబట్టి నాతో బైబిల్ ద్వారా చదవమంటున్నాడు. నీకు చదువు రాదు కాబట్టి చదువు వచ్చిన నాకు దేవుని సేవకుడి చేత చెప్పిస్తున్నాడు. సొలొమోను కల్లో కనపడ్డాడు కదా, నాకు కూడా కల్లో కనపడి చెప్పాలి, నేను పండుకుంటున్నాను, నా తప్పులు నాకు తెలియజేయాలంటే ఒట్టి మాట్లాడి నేను ఎన్నోసార్లు ఇంకా లేవు ఆ రోజులు. అప్పుడు సొలొమోను కనపడి, ఇప్పుడు కనపడ్డారు. చాలా మంది పాస్టర్లు కూడా అంటారు రాత్రి దేవుడు నాతోనే వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడా నాకు అర్థం కాదు. ఈరోజు అట్టటి వాళ్ళకే లోకము, అట్టటి వాళ్ళని అందరూ నమ్మేది. రాత్రి ఎంత వచ్చి డైరెక్ట్ మాట్లాడిపోయారంట. ఆయన వచ్చి మాట్లాడిపోతే నీకు బైబిల్ ఎందుకు ఇప్పించాను నాకు అర్థం కాల. పూర్వకాలం ముందు తన ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు యుగముల అంతములందు తన కుమారుని ద్వారా మనతో, ఆ కుమారుడు ఎవరు? వాక్యం ద్వారా మాట్లాడు. వాక్యం అన్నప్పుడు దేవుడు రాత్రి వచ్చి నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ నాతో కనపడ్డాడు, నాకు కనపడి ఏఎన్ఐ చర్చి కట్టమన్నాడు, ఏఎన్ఐకి వీడికి వెళ్ళమన్నాడు. ఓకే, కట్టమన్నప్పుడు మరి అది ఎందుకు కట్టలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావు? వీళ్ళ పిచ్చికి లోకం పాడైపోయింది. బైబిల్ చదవరు. బైబిల్ చదవమంటే బైబిల్ ఎందుకు చదివేది? దేవుడే నాతో మాట్లాడతాడు, చదవాల్సిన అవసరం లేదు. దేవుడే మాట్లాడితే బైబిల్ చదవరు కదా. అసలు బైబిల్ చదవరు. అందుకే వాక్యం చేత కాదు, వాక్యం చేతగాక ఒక అరగంట పాటలు అంటారు, ఒక అరగంట ఆరాధన అంటారు, ఒక 2 మాటలు చదివేస్తారు. దేవుడు దీవించను కాక. వాక్యం చెప్పరు గంటల ఎక్కడ. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి తెలియతే కదా. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఏం మాట్లాడతారు దేవుడు? నేను చెప్తున్నాను, బైబిల్ మన చేతికి ఇచ్చాడు, మాట్లాడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఇయ్యనప్పుడు మాట్లాడు. ఇప్పుడు బైబిల్ ఇచ్చాడు, ఎందుకు మాట్లాడుతాడు? అందుకేమంటున్నాడు తెలుసా? దేవుడు తాను ప్రేమించిన వారిని ఏం చేస్తున్నాడంట? గద్దించున్నాడు. ఎలా గద్దించుతున్నాడు? దేవుని సేవకుని ద్వారా. కానీ ఇప్పుడు గద్దించే వాక్యం లేవు. అన్ని ఎలాంటి వాక్యాలు వచ్చాయి? కథలు చెప్పే వాక్యాలు, కల్పనా కథలు. అందరూ కథలు చెప్తారు, పెట్ట కథలు చెప్పి వాక్యాలు ముగిచ్చేస్తున్నారు ఈ రోజులు. కథలు చెప్పడానికి మనం కథలకు అలవాటు పడ్డాం కదక్క. కథలకు అలవాటు పడ్డాం అందరూ. ఇదివరకు కథలు ఉన్నాయి, ఇప్పుడు ఏటలో కూడా కథలు ఎత్తుక్కుంటున్నాం. ఏం కథ చెప్పాలి? ఎప్పుడే కథ చెప్పాలి? కథలా? కల్పనా కథలు చెప్తే వాళ్ళకి నచ్చుద్ది. మీరు చెప్పి నచ్చదు. నేను ఇలా ఉన్నాను దేవుడు. అసలు ఈ పిచ్చి మాటలు చెప్తున్న వీళ్ళకు బుద్ధి లేదు, ఏంటో వీళ్ళకి అసలు తెలియదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిలును చదవలేదు గనుక, దేవుని వాక్యము వినలేదు గనుక, దేవుడు చెప్పిన వినలేదు గనుక సొలొమోను ఏమయ్యాడంట? చూడండి 11 చదవమ్మా. 11 మొదటి రాజులు. ఏమైందో చెప్తున్నాడు బైబిల్.
మొదటి రాజులు 11:11. సెలవిచ్చినదేమనగా 9 నుంచి చదవండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. తర్వాత అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగుని చేయక నీ కుమారుడి చేతిలోని దాన్ని నేనే తీసేస్తాను. నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు రోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాన్ని నెమరు వేసుకొని దాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకోకపోతే దేవుడు నీ నుంచి నా నుంచి రాజరికాన్ని ఏం చేస్తాడంట? తీసేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నది దేంట్లో? రాజులు. వీఆర్ ద కింగ్స్. నేను చాలాసార్లు చెప్తాను, మనం రాజులు. ఇప్పుడు మనం రాజరికంలో నుంచి తీసేస్తే మనకు విలువ ఉండదు. ఇప్పుడు విలువ ఉంది అంటే మీకు తెలియదు. ఇప్పుడు మనకు నీ దేవుళ్ళలో ఉన్న నీకు ఎంతో విలువ ఉంది, నీకు అర్థం కాదు. నీ ముందు నేను తక్కువ చేస్తారేమో, కానీ పక్కా పోయిన తర్వాత నీ వాల్యూ వేరు, నీ ప్రవర్తన వేరు. నిన్ను బట్టి అంటారు, ఇది ఉరుకు ఉన్నట్టుగా ఉండట్లేదా అక్క, ఇది ఉరు ఉన్నట్టుగా ఉండట్లేదా అన్నాయి. వాళ్ళ మాట మారింది, వాళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ పద్ధతులు మారినాయి, వాళ్ళ ఆలోచన మారింది. ఇది ఉరుగుట్లాగా ఎలా పడితే అలా పనికి మాలిన మాటలు మాట్లాడట్లేదు. ఇది ఉరుగుట్లాగా అటు ఇటు ఊరక పనికి రాకుండా తిరగటం లేదు. ఎంత పద్ధతిగా మారిపోయింది. నిజంగా మార్పంటది అని వాళ్ళు అనుకుంటారు, కానీ మన దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మన దగ్గర నుంచి దేవుడు ఆ రాజరికాన్ని తీసేశాడు అనుకోండి, ఇది వరకుట్లాగా మరలా మనము వ్యర్థమైన వ్యవహారాలకు పోవటము, పనికి మాలినట్టుకుంటూ ఆయళ్ళ చుట్టూ ఈడకాట ఆడచోట, అంటే దేవుడు ఎరగని వాళ్ళ దగ్గర కూర్చొని పొద్దుగులు మాట్లాడటము, పనికి మాలిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ యొక్క వేగక్షేమాలు అడగటము. ఏమి నీకు అంత అవసరం? నాకు అర్థం కాదు. నీ మీద రాజు ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలని చెప్పాడమ్మా నీ దేశంలో? నీ సహోదరుల మీద నీ సహోదరు రాజు ఉండు. అందుకే నేను చెప్తాను, నీ కావాలంటే నీ సహోదరు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ గంటలు కాకపోతే 100 గంటలు కూర్చొని నువ్వు వద్దంటున్నాము. నీకు మంచిగా చెప్తారు, కీడు చెప్తారు. పనికిరాని వాళ్ళ దగ్గర పోతే ఏం చెప్తారు? నీ మీద ఆమెకు, ఆమె మీద నీకు లేని పని చెప్పి పంపిస్తారు. మాకేం ఊరు చెప్పారు, ఏం చెప్పలేదని. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? వారితో నువ్వు సహవాసం చేసావు కనుక సొలొమోను, నీవు వెళ్ళి తెలియకుండానే వాళ్ళని నీతో ఎంత పెట్టుకుని వచ్చా. మామూలుగా రాజ్యాన్ని చూడటానికి వెళ్ళాడు ఫరో రాజు ఐగుప్తు దేశానికి. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని రావటం మీద నాకు అర్థం కాలే. అంటే జ్ఞానం ఉన్నోడే తన జాతడా, బుద్ధి ఉన్నోడే తన జాతడా? అరే నువ్వు వాళ్ళతో సహవాసమే చేయొద్దంటే అక్కడ పోయావు, సంధి చేసుకుంటున్నాను అన్నావు, వివాహం చేసుకుని వచ్చేది నాకు అర్థం కాలే. ఫరో కుమార్తె కాకుండా ఎంతమంది? మొత్తము 700 మంది భార్యలు చేసుకున్నారు. అంటే ఏంటి ఆలోచన? అసలు ఉండొచ్చా? ఎందుకు ఈ మనసు ఈ యొక్క ఆలోచన ఎందుకు రాకుండా పోయింది? హృదయంలో ఏమి లేదు, దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం హృదయంలో లేదు కనుక ఆడి పోయి కూర్చున్నప్పుడు గుర్తుంటుంది. వాక్యం గుర్తుందా? అయ్యో టైం మధ్యాహ్నం 2 అయింది, 2 గంటలకు నేను ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం 1 అవుతుంది ప్రార్థనలో కూర్చోవాలి, సాయంత్రం అవుతుంది నేను పెందలాడి ప్రార్థన పోవాలి, పెందలాడి పని చేసుకోవాలి. ఇక్కడ కూర్చుంటే నా టైం ఎట్టాగా? నా హృదయం నేను గద్దిస్తుందా? ఏమంటారు తెలుసా? నేను మంచిదని నాకు తెలుసులే, నేను మంచోడు, నీ మంచిదని నీకేం తెలిసేది? నువ్వు మంచోడు కాదు దేంతో సరిచూడాలంటుంది బైబిల్. వాక్యంతో సరిచూసినప్పుడు నువ్వు నేను మంచోనే కాదో తెలుస్తుంది. నాన్న మంచోనే నేను చెప్పానమ్మా. తన దృష్టికి తను ఎవరైనా మంచోడు, నేను మంచోడులే, నేను అట్ట నీకేం తెలుసు? నేను ఎలా అంటాను మీకేం తెలుసు? నేను అడగటం ఏంది? నాకు అర్థం కాలేదు. నా దేవుడు చూసుకుంటాను అనేది ఏంది? వాక్యంతో సరిచేసినప్పుడు నీ జీవితంలో ఉందా లేదా? దావీదు మరణకాలం బాగా ముగిసిపోయింది. ఎందుకంటే దావీదు దినమునికి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు?
సొలొమోను గురించి రాయబడింది అలాగా. ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టు కానీ ఎవరన్నా చేసినట్టు ఏమైనా రాయబడిందా? ఎందుకని ప్రారంభంలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు కొత్తలో కొనుక్కున్నప్పుడు మళ్ళీ తీస్తుంటాం, పేపర్ వాసన వస్తాయి. రోజు ఒకసారి తీస్తారు కదా కొత్త కొనుక్కున్నప్పుడు. ఏందో మీ మధ్య బాగా ప్రార్థన చేసుకుంటే నీకు తెలియదు మేము ప్రార్థన పోతున్నాం. అవునా, ఓకే మంచిది. రోజు ఇంట్లో ఎందుకు రాకూడదు, ఎందుకు ఈ మధ్య అంతా ఊరకు ఇంటికాడ కూర్చుంటున్నావు, అట్టు కూడా రావట్లేదంటే ఊరకు వచ్చి అడుగుకు నేను చేత ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. వాళ్ళు అనుకున్నారు అమ్మాయి ఏమైనా పిలవద్దులేదు. కొన్ని రోజుల తర్వాత ఇది లేదు నీ హృదయంలో, ఇది వాక్యం హృదయంలో లేపాక నువ్వే పోయి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావు. ఏమైంది వాక్యము? నీ వాక్యం ఏమైపోయింది? నీ హృదయంలో ఉన్న దేవుని మాటలు ఏమైపోయాయి? నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం ఎవరెత్తుకెళ్ళిపోయారు? అర్థము కాకుండా చేసింది అపవాది. అందుకే సొలొమోను ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలియదు. సొలొమోనుతో దేవుడు అన్నాడు, నీకు నేను ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనలేదు కనుక నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసేస్తున్నా. నేను ఎవరు తీసేస్తున్నాడు? నేనే తీసేస్తున్నా. నువ్వు రాజుగా ఉండటానికి నీకు అర్హత లేదు, నువ్వు రాజువు కాదు. ఇప్పుడు నువ్వు ఎలా అయిపోయావు? పనికి రాని వాళ్ళలో నువ్వు కరెక్ట్ అయిపోయావు. పనికి మారిన వాళ్ళ సంతలో నువ్వు నిలబడ్డా. ఇప్పుడు ఆదివారం చెప్పాను కదా, జ్ఞానం లేని వారి మధ్య ఎవరు కనపడ్డాడంట? యవనస్తుల మధ్య జ్ఞానం లేని ఒక పడుచువాడు కనపడ్డాడు. వాడిని ఏం చేస్తుందంట లోకము? రా, ఎవరు లేరు, రా సంతోషిద్దాం ఆనందిద్దాం అని పిలుస్తా ఉందంట. నువ్వేంది పొద్దుగూకులు అక్కడెక్కడ ఊదిలో పెట్టి చూస్తుంటావు, ఊరు లేరా మాట్లాడటానికి? కానీ నేను దేవుడితో మాట్లాడితే పొద్దుకోదా? లేకపోతే మీ సహోదరులు ఉన్నారు కదా, మీరు అందరూ మీతో మాట్లాడి కూర్చుంటే, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటికాడికి వచ్చి కొద్దిగా ప్రార్థన చేసుకుందాం, మీ ఇంటికాడికి వచ్చి కొద్దిగా ప్రార్థన చేసుకుందాం సొమ్మే మన పోద్దా? అసలు ఈ ఆలోచనే మీకు రాదు తెలుసా? ఈ పద్ధతే రాదు. ఊరేమనుకుంటారు మరి, ఊరో ఎలా పోయి ఏముంది అని అనుకోరా? ఎవరికి ఆడుకోపోతే ఏమనుకోరు, కానీ నీ కాడిపోతే ఎందుకు అనుకోరు? సహవాసము. ఎవరితో సహవాసం చేశారంట? అన్యులతో సహవాసం. ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పండి? దానికి ఉన్నటువంటి పద్ధతి కానీ దానికి ఉన్న ఆలోచన ఏంది? బాగా ఆలోచించండి. వాక్యమును చదవలేదు. ఏం చదవలేదమ్మా? వాక్యం చదవలేదు. ఎందుకు చదవలేదంటే వాక్యం చదివంత తీరిక లేదు సొలొమోను. ఈరోజు మనకు కూడా వాక్యం చదివంత తీరిక ఉందమ్మా మీకు. మరి ఎందుకు చదవలేదంటే మీ హృదయంలోనికి వారు వేరే తెచ్చిపోయారు. ఇప్పుడు ఇది బైబిల్ చదువుతున్నా కూడా అదే ఆలోచన వస్తుందంట కొంతమందికి. ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ప్రార్థన చేస్తున్న అదే ఆలోచన వస్తుందంట. ఏ ఆలోచన? వాడు ఎత్తిపోయినటువంటి ఆలోచన. దాన్ని ఏమన్నారు? చేదేని వీరు ప్రారంభంలో దించితే పోయేది, ఇప్పుడు మానైపోయింది, ఇప్పుడు పెరగటం కష్టం కదక్క. ఎందుకు అదే ఆలోచన వస్తుంది? బైబిల్ చదువుతున్న అర్థం కాదు, ప్రార్థన చేసుకున్న అర్థం కాదు, నేను ఓరకని ఎందుకు కూర్చోవాలనుకుంటారు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అందుకని ఏమన్నారు తెలుసా? ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ చూడండి. ఇర్మియా గ్రంథము 8:9. త్వరగా చదవండి, సమయం అయిపోయింది. 8:9. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరినూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తులేమి యాజకులేమి అందరూ వంచకులు. ఏమంటున్నారమ్మా? జ్ఞానులు అంట. చదివిన మాట ఏందమ్మా? జ్ఞానులు అవమానము నొందిన వారు అంటే అసలు నువ్వు జ్ఞానం కలిగినోడు కదా, నీకెందుకు అవమానం వచ్చింది నాకు అర్థం కాదు. ఈరోజు జ్ఞానులు ఏమయ్యారంట? అవమానము నొందిన వారైరి, విస్మయమంది ఎక్కడ పడ్డారు? అసలు చిక్కులో పడవచ్చా? చిక్కులో పడవచ్చు. నువ్వు ఎవరివి? జ్ఞానివి. సొలొమోను ఎవరమ్మా? జ్ఞానం కలిగినోడు. జ్ఞానం కలిగినోడు చిక్కులో పట్టమేది నాకు అర్థం కాదా? ఎంత జ్ఞానం కలిగినోడు సొలొమోను? మామూలు జ్ఞానం కలిగినాడు. మాటల్లో జిక్కించి నన్ను ఇరికిచ్చారు అంటే నువ్వు ఇరుక్కపోయేంత జ్ఞానం ఉంది నీ కాడ. ఎవడో చెబితే నువ్వు ఇరక్కపోయినవంటే నీ జ్ఞానం ఎంత జ్ఞానం? మరి జ్ఞానులకు ఏమొచ్చిందట? అందరూ నిన్ను చూసి నవ్వే పరిస్థితులకు ఎందుకు నువ్వు తెగసారిపోయావు నాకు అర్థం కాదా. ఎందుకు ఈ స్థితి వచ్చిందంటే నీ హృదయంలో వాక్యం లేకుండా కొట్టేశారు వాడు. మొదట
నువ్వు వాక్యం చదవకపోవటమే నువ్వు పడిపోవటానికి కారణము. నువ్వు వాక్యంలో ఉండకపోవటం నువ్వు పడిపోవడానికి కారణము. ఈ రోజు ఇదిగో వాళ్ళకి మా వాళ్ళే వాళ్ళకి అడిగి జాలి చూపిస్తే ఉండరు. జాలి చూపిస్తే జాలి లేకుండా ఉండదు, అంత లేదు. దేవుడి తర్వాతే ప్రపంచంలో ఎవరైనా ఆ దేవుడు మనకుంటే మనకేముంటదంట, నిత్య జీవం అనేది ఉంటది. మన రాజరికం సత్యదాకా మనం వదిలిపెట్టిపోదు అది. ఇప్పుడు అదే ఇర్మియా అంటున్నాడు, జ్ఞానులు సిగ్గు అవమానం నొందిన వారైరి, వారు విస్మయం ఉంది. విస్మయం అంటే ఆశ్చర్యపడు. వాళ్ళకి తెలియని ఒక వింత అయిపోయింది. నేనేనా పడిపోయింది. అసలు నేను ఎంతో ప్రార్థన చేయటం ఏంది, రోజు ప్రార్థన పోతున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను, రోజు బైబిల్ వింటున్నాను, రోజు వాక్యం వింటున్నాను, అసలు నాకేంది మైండ్ రావటం ఏంది, నాకేంది ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏమన్నాడు, వాళ్ళు ఏడబడిపోయారు, చిక్కుల్లో పడిపోయారు. ఏ చిక్కుల్లో పడ్డావు? ఏదో చిక్కు ఉంటుంది కదా. చిక్కులు అంటే తెలుసుగా, చిక్కు అంటే నాకు తెలుసుగా. అది తీసేసి ఎట్ట తీయాలి చిక్కును? నిదానంగా ఓపికతో టైం ఉండాలి. కోపడితే చిక్కు రాదు, ఏమవుద్ది? చిక్కు ఎక్కువ అవుద్ది. ఇంకా ఏమవుద్ది? గొల్లగాక తెగ్గొడతామని అన్ని తెగ్గొడతాయి, అన్ని ముక్కలు అయిపోతాయి. ముక్కలు అయిపోయిన తర్వాత అతికేయాలంటే మొత్తం అతికలేగా. కానీ చిక్కుని తీయాలంటే ఏముండాలి? తెలివి, ఓపిక ఉండాలి. ఓపికతో ఉండాలి. ఆ ఓపిక నీకు ఎలా వస్తుంది అంటుంది బైబిల్, వాక్యం చదివితేనే వచ్చింది. దాని తర్వాత ఏమన్నారు, వాళ్ళు చిక్కుల్లో పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. చెప్పి తిండ్రు. నువ్వు చెప్పిన వాళ్ళే మాకు, నీకొస్తే ఈ బాధ తెలుస్తుంది, నీకొస్తే తెలుస్తుంది. ఏంది నాకు వచ్చేది, నాకు అర్థం కాలేదు. దేవుడే చెప్తుంటే, దేవుడు మాట ద్వారా ఏంటంటే నీకు తెలుస్తుంది ఈ బాధ. నీకేం తెలుసు? ఊరి బాధలు వాళ్ళకు ఉంటాయి. అంత లేదు. వారు దేవుని వాక్యమును వినలేదు. బైబిల్ చెప్తున్నా ఏం లేదంటే ఏమైనట్టు? దేవుడే వచ్చి సులోమానుతో చెబితే విన్నాడా? ఎందుకు వినలేదు? మనోడు ఆల్రెడీ పడిపోయాడు కాబట్టి. పడిపోయినాడు ఎండు పాపం ఎక్కువ, పడిపోయిన వాళ్ళకు అసహ్యం ఎక్కువ, పడిపోయిన వాళ్ళకు చేదరించుకుంటారు. పడిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రభావం ఎలా ఉండదంటే, లోకంలో నువ్వు ఉంటావు చూడు, అంతకంటే ఘోరంగా ఉంటుంది వాళ్ళ ప్రభావం. మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఏమైపోద్ది? మరీ ఘోరంగా తగలబడిపోతారు. ఎందుకు ఇలా అయిపోయారంటే, ఇలా మొఖాలకు ఎప్పుడు బైబిల్ చదవం, ప్రార్థన చేసి ఉంటారు. అందుకే ఉన్నారు, వారు చిక్కుల్లో పడి ఉన్నారు, వారు విస్మయం మందిరి. తర్వాత చదవము, ఇప్పుడు అంటున్నాడు, ఎట్ట ఆలోచిస్తున్న వీళ్ళకు జ్ఞానం ఉందా? ఇప్పుడు చెప్పండి. నేనైనా నువ్వైనా ఎవరైనా మంచి చెబితే నువ్వు చెప్పినవులే అంటే నీ జ్ఞానం ఉన్నట్టేనా? నా బాధ నీకుంటే తెలుస్తుంది అంటే జ్ఞానం ఉన్నట్టేనా? దేవుడికి తెలియదు ఎవరికి ఏం చేయాలో. నాకు నన్ను అన్యాయం చేశారు అనుకో, దేవుడు చూసుకుంటాడనే నమ్మకం నీకుంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే, నువ్వు ఏం మాట్లాడుకున్న ప్రేమతో వెళ్ళిపోతావు అంట. మరి ఎందుకు మాట్లాడుతున్నారంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకు మాట్లాడుతున్నారంట? వాళ్ళ హృదయంలో ఏం లేదమ్మా. మరి ఉందని నువ్వు అనుకుంటే అట్ట, నేను అనుకుంటే కుదురుద్దా? ఉన్నట్టే కుదరదు. కానీ ఇప్పుడు బాటలు ఉంది, నేను ఓరకు ఎత్తుకోసుకొని తాగుతుంటే నీళ్ళు లేకుండా దప్పికి తీరుద్దా? దప్పికి తీరితే నీళ్ళు ఉన్నట్టు. నీలో వాక్యం ఉంటే నీ ప్రవర్తన ద్వారా కనపడుతాడు అంతే. ఇప్పుడు నీలో లేదు. మరి రోజు ఉన్నానంటే ఇక్కడ ఎంటావు, బయటికి పోయినప్పుడు దాన్ని పక్కన పడేస్తా వెళ్ళిపోతా. చాలా మంది చేసే పనులు ఇవే. నీలో ఒక ప్రేరేపణ రానియదు, నీలో ఒక తెగింపు రానియదు. ఏమంటున్నాడు, ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ వంచకులు. ఇలా దేవుని జ్ఞానం లేదు, ఒట్టి మాయ మాటలు చెప్పి వెళ్ళిపోతుంటారు అంతే. లేనిపోయి మాటలు చెప్తుంటారు. నేనైనా ఎవరైనా జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతే, పాడైపోతాడు. జ్ఞానం కలగాలి, దేవుని వాక్యం కావాలి. అందుకే చూడండి, నేను కూడా నేను చెప్తాను, మన పని మనం చేసుకొని మన పాటికి మనం ఉంటూ మనం మాట్లాడుతాం. ఎవరితో మనం పెద్ద పడుచుకోము, అవసరం ఏముంది? ఎన్నెన్నో జరుగుతుంటాయి, మనం ఎందుకు బయటకు రాము? మన జ్ఞానం కలిగిన వాళ్ళం. మనకు ఒక రాజ్యం ఉంది, మనం ఒక రాజులము. మన రాజ్యం మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు. లోకంలో పనికి మాలినోడి కోసం పోయి దాన్ని పోగొట్టుకుంటే ఎట్లా చెప్పండి? నేను ఎక్కడ ఎలా చెప్పినా, ఇంట్లో వాళ్ళకు, ఇంట్లో అమ్మాయికి కానీ, మురళి గౌరి చెప్పిన దేవుని సేవకుడు కానీ చెప్తా కానీ, ఒక భర్త కానీ ఒక మామ కానీ ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే వద్దు, ఆ తత్వం ఎప్పుడూ మర్చిపోయినా. అలా చెప్పే పని అయితే రోజు కొట్టుకోవాల్సి వస్తుంది. దేవుని సేవకుడు కానీ అయితే గద్దింపు చెప్పేసి లేతాం అంతే.
1-2 సార్లు పొదుగుకులు బతిమలాడరుగా, నీ నాశనమునకు నువ్వే ఉత్తరవాది అని బైబిల్ చెప్పారుగా. కాబట్టి అదే అంటున్నాడు, జ్ఞానులు విస్మయం పొందిపోయారు. అసలు ఎంత జ్ఞానం కలిగిన నువ్వేంది పిచ్చి మాటలు నమ్ముకోతున్నావు నాకు అర్థం కాల. ఎంత తెలివి కలిగిన నేనేది మాయ మాటలు నమ్ముతున్నాను నాకు అర్థం కాల. పొద్దున్న లేస్తే 2 సార్లు 2 సార్లు ఆడ కూర్చోగానే 3 రోజులు అలవాటు పడిపోయారు నాకు అర్థం కాల. అదే అలవాటేనా? ఇక్కడ అలవాటు పడటం లేదు కానీ ఆటకు అలవాటు పడిపోయారు నాకు అర్థం కాల. 1-2 సార్లు. ఇప్పుడు నేను ఇదివరకు మొన్న కొత్తగా వాహనం కొనుక్కున్నాము, దాన్ని నేర్చుకోవడానికి 2 రోజులు తిరిగాను, నేర్చుకున్నాను. పొద్దుగూకులు దాన్ని వేసుకొని తిరుగుతుంటే బైబిల్ కూడా చదవాలి, వాక్యం కూడా చెప్పాలి నాకు అర్థం కాదు. అది వేసుకొని తిరగడం నా పని. కొన్నాము, దాన్ని పెట్టడము, నేర్చుకున్నాము, ప్రార్థన పెరగడానికి డ్రైవింగ్ వచ్చి చాలా అంతే. అది పక్కన పెట్టుకున్నాం, బైబిల్ చదువుకుని కూర్చోవాలి. మనం కొన్న దీనికోసం అయితే ఇది బాగుంటే దాని చూడు తిరిగితే, కొన్నదే దీనికోసము, ఇది బాగుంటే దాని చూడు తిరిగితే ఏమైనా ఉపయోగం ఉందా? అవసరమైనప్పుడు బావాలి, రావాలి, పెట్టుకోవాలి అంతే. అదే పని చూసుకోకూడదు. ఇప్పుడు సెల్ ఉంది, అవసరాన్ని కొనుక్కున్నాము, ఇది పాని పొదుగు సెల్ కొట్టుకొని చూసుకుంటే అసలు ఏం అర్థమవుతుందో తెలియదు. ఈరోజు జ్ఞానులే ఏమైపోయారంట, చిక్కుల్లో పడిపోతే ముట్టుటోళ్ళు పడిపోకుండా ఉంటాము. చెప్పండి, మనమే రాత్రి మీకేం చెప్పాను గుర్తుందిగా? మీరు అందరూ వచ్చారు కదా. ఏం చెప్పాను అక్కడ? మీ కుటుంబాలలో ఉన్న దెయ్యాలను, దరిద్రాలను వదలగట్టడానికి దేవుడు మిమ్మల్ని ఈ తరములో పుట్టించాడు. ఇప్పుడు నువ్వే ఆటంకంగా మారితే ఎవరు మారాలట? సొలొమోను ద్వారా ఆ దేశాన్ని పరిపాలించాలనుకున్నాడు. ఇప్పుడు సొలొమోనే రాజ్యం జీలుకోవడానికి కారణమయ్యాడు. ఇంకేం చెప్పాలి చెప్పు? రాజ్యం 2గా అవటానికి కారణం ఎవరు? నువ్వే కారణమైపోయావు. అందుకే నీ చేతిలో నేనే తీసేస్తానన్నాడు. నువ్వే పాడు చేయడానికి కారణమైతే నేనేం చేయాలి దేవుడు చెప్పండి. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇప్పుడు దేవుడు అంటారు, ప్రకటన గ్రంథం 3:19-20 ఒకసారి చూద్దాం త్వరగా. 3:19-20. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుని తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని హృదయమనడు తలుపునొద్దని పాట పాడతాము, కానీ తలుపు తీసి దేవుని వాక్యాన్ని లోపానికి తెప్పించుకునేది ఎప్పుడు? కొన్ని చోట్ల పోతుంటే వాక్యం జరిగిన తర్వాత కొంతమంది అక్కలు నాతో చెప్తుంటారు, నేను బాగా తగాదు పెట్టుకొని వచ్చినాయా నాకే చెప్తాను. నేను ఎందుకు గొడవ వచ్చిన అక్క అంటాను. మనం నిన్న ప్రార్థన పెట్టుకుంటే తిట్టిండ్రు, అందుకే పోయి తిట్టి వచ్చాను. వాడికి నీకు తేడైంది నాకు అర్థం కాదు. నీకు అర్థమైందే కాలేదు, వాడికి నీకు తేడైంది. ఇప్పుడు వాడు మూర్ఖుడు, నువ్వు మూర్ఖుడు. ఇప్పుడు వాడేమో చేసిన దాన్ని కరెక్టే, కానీ నువ్వు చేస్తే అందరు నిన్నే అంటారు, అని ఎవరు అంటున్నా అంటే అట్లా ఉండకూడదయ్యా. మరి తగ్గిపోతుంటే నెత్తిని కూకని ఎంతతో తగ్గుదాం? ప్రాణం పెట్టినంత తగ్గాలంటే. ఎట్లుండాలంటే మన వల్ల కాదంటే అయితే బైబిల్ పక్కన పెట్టేసి లోకం తిరిగిపో, ప్రార్థన చేయగాకుండా. నిజం నీకు బాగా చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే ఉన్నట్టుగా, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉన్నా కూడా దేవునితో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దేవుని బిడ్డల దగ్గర సమయాన్ని కేటాయించండి. మీకున్న సమస్యల కొరకు నేను చెప్తాను చూడండి. నన్ను పిలవాలని నేను ఎప్పుడు మాట్లాడతాను. మీరున్నారు కదా, ఒక్కొక్కరిని పిలుచుకొని మీ కుటుంబాలలో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మేలులు చేస్తాను. మీకు అర్థం కావట్లేదు. ఖాళీ టైంలో కూర్చొని వరకు టైం పాస్ చేయటం కాదు. వరకు కూర్చుంటే నిద్ర వస్తుంది. నిద్రాశక్తి గల మనసును ఇచ్చింది అనుకోండి, ఆ నిద్ర ఏమవుద్ది? నాశనానికి తీసుకెళ్ళిపోతుంది చివరికి కూడా. ఖాళీ టైంకి ఎవరికి వేస్ట్ చేసుకోవద్దు. మీ సహోదరులు ఉన్నారు, పిలుచుకోండి, ఒకరిని పిలుచుకోండి, నిలకాడికి పిలుచుకొని రాన్నమ్మ కూర్చొని ప్రార్థన చేద్దాం. మీ ఇంట్లో ఒకరోజు ప్రార్థన, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ప్రార్థన. ఎందుకంటే సహవాసం ఒకరితో ఒకరు కలిసారనుకో మీరు దేవుడితో ఉన్నట్టే కదా అర్థం. వేస్ట్ ఏమైనా చేస్తున్న టైం వేస్ట్ ఏం చేయాల్సిన పని లేదు కదా. మేము ఉన్నాను ఇప్పుడు కొందా కూర్చుంటాను, గంట 2-3 గంటలతో కూర్చొని బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాను. బయటకు 1 గంట ఆడొచ్చి కూర్చొని అన్నం తింటాను, మళ్ళీ నా పోయి లోపల పోయి బైబిల్ చదువుకొని కూర్చొని పని ఉంటే వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైనా కనపడుతున్నాను మీకు ఆడను, ఎప్పుడైనా ఎక్కువ అసలు ఎదుర్కొన్నా ప్రార్థన ఉంటే బైబిల్కి బైబిల్ తీసుకుని వెళ్ళిపోతాను. ఎటైనా పోతుంటాను, లేకపోతే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉంటాను, లేకపోతే ఎటైనా బయటకు పోయి బైబిల్ చదువుకుని వస్తాను. ఎందుకంటే అందరూ నాకు స్నేహితులు. మీ కట్టలో ఈ ఊర్లో స్నేహితులు నాకు కూడా పుట్టినప్పటి నుంచి అందరం నా స్నేహితులు, నా దోస్తులు. మనం క్రికెట్ ఆడదాం, పోదాం, ఆడికి రమ్మని పిలుస్తారు. ఆ టైం కాదు ఇప్పుడు మంది. మన టైం వేరు, మన రేంజ్ వేరు, మనం ఉన్న పద్ధతి వేరు. మనకు దాన్ని కూడుకోవద్దు. నేను చేయలేదని చేయాలి, కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎలా చేయాలి అలా చేయాలి. చేయలేదా దాంట్లో చిక్కుకుంటే బయటికి రాలేదు. యాడైనా
ఊపిలో ముందు ఒకసారి ప్రయత్నం పెట్టి చూడాలి దిగుద్దా లేదని. ఏమవుతుందని దిగామా బయటికి రావాలంటే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి లాగాలి. ఇప్పుడు నీవు కానీ నేను కానీ మనం అందరం కూడా కొన్నిట్లలో చిక్కుకుపోయి ఉన్నాం. నీ వల్ల కాదు బయటికి రావటానికి, సహోదరులమైన మీ అందరము కూడా ఒకళ్ళ సహాయం తీసుకుని బయటికి రావాలి తప్పదు. సొలొమోను అడగలేదు, పాడైపోయాడు. ఈరోజు దేవుడు మనకు చెప్పించాడు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పాడైపోతావు, జాగ్రత్త. వాక్యం చదవక సొలొమోను పాడైపోయాడు. స్త్రీల వైపు తిరగటం మొదటి కారణం కాదు, వాక్యం చదవకపోవటం మొదటి కారణం. వాక్యం చదవలేదు కాబట్టి, హృదయంలో వాక్యం లేదు కాబట్టి తనకే ఏమొచ్చిందంట, కామాతురత గలవాడు హృదయం వచ్చినట్టు. ఓకే, రేపు ఉదయం మిగతాదంతా చెప్తాను. అందరూ కూడా తల వంచితే ప్రార్థన చేస్తారు. మిగతాది రేపు ఉదయం మాట్లాడుకుందాం. అందరం కూడా తల వంచి ప్రార్థన.